దోష పరిహారార్థం అనిష్టా నక్షత్ర కుంభరాశి బుధగ్రహ కలయిక స్థానస్థిత గర్భదోష నివారణార్థం సర్వమానదోష పరిహారార్థం శారీరక అనారోగ్యత నివృత్తి శారీరక అనారోగ్యత నివారణ ద్వారా శరీర ఆరోగ్యత మలనిత్యర్థం సమస్త వ్యాధి ఘోర భయాతి భయంకర వ్యాధి నివారణార్థం భూతప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్షిణి శాకిని యమదోష బలాది ఉపద్రవాది ఉపఘాతాః జ్వలంతు పశ్యంతు మమ విధమానగుం రక్షంతు సర్వబుద్ధిమాల్యత దోష నివృత్తి ద్వారా సద్బుద్ధి సంప్రాప్తి ద్వారా శ్రీ లక్ష్మీ గణపతి హవనం శ్రీ లక్ష్మీ గణపతి హవన సహిత నారాయణ హవన సహిత ఆదిత్యాది నవగ్రహ హవన సహిత శ్రీ లక్ష్మీనారాయణ యస్య అది కాదు ఆ సమయంలో అగ్నిహోత్రం ముట్టుకుంటే సర్వలోకాలు అప్పుడే లిఖితం అయిపోతాయి. అలాంటిది ఇప్పుడు ప్రశ్న మాకే చూస్తున్నారు, ఎలా చేయమంటారు? దాని ప్రత్యామ్నాయం వేరేగా చూసుకోవాలి. మా ఇక్కడలో ఉన్నారంటే దాని ప్రత్యామ్నాయం వేరేగా చూసుకొని వేరేగా చూసుకుంటాం తప్ప అగ్నిహోత్రానికి ఆకరాదు. మైలు కూడా తినదు. అదే మంచి రోగం. ఎవరికి ఆ భర్తకి రోగాలు రావాలని ఇల్లాలు చూస్తున్నారు. అదే కాదు. దారంటే వెళుతూ ఉండదు. ఏదైనా సర్పంచ్ తాగండి లేదా ఎవరినైనా నిందించండి. నింద కూడా దోషం. ఆ నిందలన్నీ కూడా పెద్దవాళ్ళన్నా సరే నిందలన్నీ కూడా పడిపోతాయి. అలాగే ఒకరి ధనములు మనం అపహరించిన దోషం, బంగారం దొంగిలించిన దోషం. ఆ రెండు దోషాలు పోవడానికి బంగారంలో దానం చేయకపోతుందిగా ఆ ప్రభావితం భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ కూడా నమో నమః అన్న పుష్పాల మధ్యలో వేపాలగా దేహి మే నవగ్రహ స్వస్తరస్తు నః హస్తర్మానుజేభ్యః ప్రశ్న చమక అనువాక సహిత ప్రాతకాల సత్యోజాత విధానేన అభిషేకం కరిష్యే. నమస్కారం చేసుకున్న సత్యోజాతాయ నమో నమః. భవేహ వేణాదిభవేహ వస్తమాన్ భవద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో ఉత్తరాయ నమః కాళాయ నమః ప్రకరణాయ నమః. ఓం వేదామేతం రూపం మహాంతం ఆదిత్య
నన్నజోశ్రుతం మాత్యో ధ్వమ్మమాముష్య ఓం స్వాహా ఓం నమో బ్రహ్మణే ధారణం మే స్వరిరాకరణం ధారజతా భూజాతం నన్నజోశ్రుతం మాత్యో ధ్వమ్మమాముష్య ఓం స్వాహా ఓం నమో బ్రహ్మణే ధారణం మే స్వరిరాకరణం ధారజతా ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం ఆచమ్యా ఓం కేశవాయ స్వాహ చిన్నడే స్వాహ ఓం మానవాయ స్వాహ నా పేరు పట్ల అక్కడ కూర్చోండి పేరు పట్ల పేరు లేదండి డొక్కు ఇక్కడ ఉంది డొక్కు ఇక్కడ ఉంది ఇక్కడ ఉందండి ఎందు తెచ్చుకోపోరమ్మా అది మాత్రం తెచ్చుకోలేదా మీరు తీస్తున్నారా బాగా పంతులు గారు చల్లలేదు అక్కడికి వెళ్ళిపో అక్కడికి సందేలో తిరగండి ప్రతిదీ కొంచెం మొక్క తీయండి ప్రకారేణ అనఘాదేవి సమేత సత్యదత్తాత్రేయ ఆలయ ప్రాంగణ అంగత్వేన సర్పదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అన్యోన్య బ్రాహ్మణ సహాయేన సంభవద్భిః ద్రవ్యైః సంభవిత ఇదానీం మానుష్యదేహం ప్రాప్నవతః సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం వివాహ ప్రతిబంధక దోష పరిహార ద్వారా జాతకరీత్యా అది ఇచ్చాడు చూడు కాళ్ళు ఫీజులు కట్టాలి తక్కువ ఫీజులు అక్షర డబ్బులు కట్టుకోవాలి 50,000 కట్టాలి ఫస్ట్ తర్వాత ఏమో ఫీజు 3 నెలలకి 18,000 ఎక్స్ట్రా ఇదైతే మొత్తం కలిపి 30,000 డొనేషన్ 10,000 తీసుకుంటారు ఫస్ట్ ఏమన్నా తెలుస్తుంది ఇప్పుడు శేష్ ఫోన్ చేయమన్నాడు చేద్దాం ఈ కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకోండి అందరూ ముట్టుకోండి మీరు మీ భార్య గారు మీ అబ్బాయి మీ అమ్మాయి ఓం ధ్రువం ధ్రువంతే రాజా వరుణ ధ్రువందేవ బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయత ధ్రువం. మా స్వామి వారి మీద చెప్పండి మీకు మోకలను పోస్తున్నాము మా మోకలను కాపాడము నడుము తొక్కితే నా వాళ్ళను పడక తొక్కితే పగబట్టకుండా తోక తొక్కితే కనపడకుండా వెళ్ళి మమ్మలను మా కుటుంబమును సర్వదా రక్షించు మేము తెలిసి గాని తెలియక గాని మనసు చేత గాని వాక్కు చేత గాని కర్మ చేత గాని చేసినటువంటి తప్పులు క్షమించి మమ్మలను మా కుటుంబం మా వంశము కాపాడు ఇట్లా వదిలేనండి అలా వదిలేండి అమ్మ మీరు కూడా వేయండి చెప్పండి మమ ముష్టాన్న భోజన దోష పరిహార చేసింది స్వామి దోష నివారణార్థం స్వాహాదేవి సమేత అగ్నిదేవత శాపదోష పరిహారార్థం అతి శీఘ్రమేవ కుమార్త్యాః పాణిగ్రహణ పరిపూర్ణత ఫల సిద్ధిరస్తు మీకు నూకలను పోస్తున్నాము కాపాడుము నడుము తొక్కితే నా వాళ్ళనుకుని పగబట్టకుండా
తోక తొక్కితే కనపడకుండా వెళ్ళి మా వంశాన్ని కాపాడము. వంశాన్ని కాపాడు. అమ్మ తల్లి నువ్వు పెద్ద ఆయుష్యాభి అనుగ్రహ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనేభ్యస్య హవే కేతవే నమః స్వాహా నవగ్రహాయ నమః ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర నక్షత్ర హవే కేతవే నమః స్వాహా ఆత్మవేదపదాందే స్వాహా రవిగ్రహాయ నమః రవిగ్రహాయ నమః ఓం సూర్యస్య సంప్రాప్తే సూర్యః వాంఛకారేత్ సూర్యః వాక్ష్యామి యజమానస్య ఆత్మదేవాపద ఓం సప్తదే అగ్నే సరస సప్తయుక్పా సప్తదయ సప్తధామ ప్రియాణి సప్తహాత్మాలయం సప్తయోని బ్రాహ్మణస్వాహతేన స్వాహా గోవింద 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 ఓహో పూర్ణాహతిముత్తమాంజోతి సర్వం మే పూర్ణాహతి సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహతి వేసాను నాలుగు వేసాను అంతే నమస్కారం చేసుకుని దోషులు పట్టుకుని అడగండి స్వస్తి మీ భార్య గారి దగ్గర రండి అది చెప్పండి చెప్పండి స్వస్తి స్వస్తి శ్రద్ధ మేధ యశః బుద్ధిం ప్రజ్ఞా తనుం బలం ఆయుష్యం దేహి మే అవ్యవాహన ఓం దేహి మే అవ్యవాహన